హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే వీడియో అయితే ఎడిటింగ్ చేయలేదన్నమాట. సో తప్పకుండా వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న కమెంట్ అలాగే ఒక చిన్న లైక్ అనేది నాకైతే చాలా చాలా మోటివేట్గా ఉంటుందన్నమాట. సో అందుకనేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను లేచిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసి తాగేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా టీ కూడా తాగేసేసాను. ఇంకా బయటైతే మొత్తం ఊడ్చేసి ఇంకా వాష్ చేసేసి ఇంకా ముగ్గైతే పెట్టుకోవాలండి. ఇంకా పిల్లలకైతే హాలిడే లేదనమాట శ్రీరామనవమి రోజు, ఎందుకంటే వాళ్ళకు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయండి. అందుకనేసి ఇంకా హాలిడే అయితే లేదు. ఇంకా వాళ్ళను కూడా లేపిచ్చేసి చదువుకోవడానికి అలా కూర్చోబెట్టేశాను. ఇంకా ఒకసారి రీజన్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుందనేసి ఇంకా వాళ్ళని అలా కూర్చోబెట్టేసి చదువుకోవడానికి నేను ఇంక ఇక్కడ వచ్చేసి బయట ఒక్కటి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం అనేసి. సో ఇంకా ఇంట్లో వర్క్స్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటానండి, ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి ముందుగా వాళ్ళకు రెడీ చేసేసి పంపించాలి కదా. ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఇంకెలాగో పిల్లలైతే బాక్స్ తీసుకెళ్ళర్లేండి, మధ్యాహ్నానికి వచ్చేసారు. 1:30 కల్లా వచ్చేస్తారనమాట ఇంకా ఎగ్జామ్ రాసిన వెంటనే. ఇంకా అందుకనేసి వాళ్ళకైతే బాక్స్ లేదు, ఇంకా మా ఆయనకు ఒకటే బాక్స్ కట్టాలన్నమాట. ఇంకా వాళ్ళను ఇంకా అలా రెడీ చేసేసి పంపించేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటాను. ఇంక ఈ వర్క్స్ అన్నీ చేసుకుని ఉన్నామంటే వాళ్ళకు కూడా లేట్ అయిపోతుంది కదండి. ఇంకా అసలే ఎగ్జామ్స్ టైంలో మనం కొద్దిగా ముందుగానే వెళ్ళాలి కదా. సో అందుకనేసి కొంచెం రివిజన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇంక పిల్లలకు కూడా అనేసి కొంచెం ఈ వర్క్స్ అన్నీ వదిలేసి వాళ్ళని అలా పంపించేసి నిదానంగా చేసుకోవచ్చు. ఇలాగ ఇంట్లోనే ఉంటాం కదండి, మనం బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా టైం టు టైం కంపల్సరీ చేయాలన్నమాట. ఇంక మనమంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా ఏం తొందర లేదనమాట. అందుకనేసి ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా కూడా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శ్రీరామనవమి అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఉప్మాకైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఇక్కడ టైం కూడా అవుతుంది కదా, ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి పంపించేసేయాలి. ఇంకా వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అవుతున్నారు. ఇంకా కొద్దిసేపు అలా రివిజన్ చేసుకున్నారు ఒక 1 అవర్ అలా. ఇంకా 6 అట్లా లేచేశారనమాట. పిల్లల్ని కూడా కొంచెం తొందరగానే లేపిచ్చేశాను. ఇంకా వాళ్ళు ఒకసారి రివిజన్ చేసేసుకొని ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారు. నేనైతే ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాను. సో మన ఆడవాళ్ళకంటే ఇంకా రోజు ఇదే ఒక సమస్య కదండి. ఇంకా మార్నింగు ఏం చేయాలా ఏంటా అనేసి ఇంకా ఉప్మా అయితే అస్సలు ఇష్టం ఉండదండి. మా పిల్లలకైతే ఉప్మా అయితే తినారనమాట. కాకపోతే ఇంకా డైలీ ఏం చేస్తాం చెప్పండి, ఇంకా ఎప్పుడు ఇడ్లీ దోశ అనే చేయలేం కదా. అందుకనేసి ఇంక ఉప్మా చేస్తే అస్సలే ఇంకా మొండికేసేస్తుంటారనమాట, సతాయిస్తుంటారు ఉప్మా వద్దు 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 అనేసి. సో ఇంకా ఏమీ మనకు తోచినప్పుడు ఇంకా మనకు సడన్గా గుర్తొచ్చేదంటే ఉప్మానే కదండి. ఇంకా అందుకనేసి ఇంకా ఇక్కడ ఉప్మానే చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి కూడా చదివించాలి కదా, అందుకనేసి ఇంకా వేరే నాకు టైం కూడా సేవ్ అవుతుందనేసి ఇక్కడ ఉప్మా అయితే చేసేస్తున్నాను. ఎప్పుడు చేసినా సరే అండి ఉప్మా అయితే అస్సలు తినారనమాట మా ఇంట్లో పిల్లలైతే. ఇంకా అలా కొద్దిగా నెయ్యి వేసేసి తినిపించేసేయాలన్నమాట. ఇంకా రోజు ఏం చేస్తాం చెప్పండి, మనకు కూడా అస్సలే విసుగు ఉంటుంది కదా, ఏం చేయాలా ఏంటా ఏంటా అనేసి. ఇంకా వాళ్ళకేమో వాళ్ళకి నచ్చిందే కావాలంటారు. అలా ఉంటుందండి పిల్లలకి. ఇంకా వాళ్ళకి నచ్చింది అయితే కనుక చక్కగా తినేస్తారు, లేకపోతే కనుక అస్సలు సతాయిస్తూ ఉంటారు. ఇంకా రోజు వాళ్ళకి నచ్చిందే మనం చేయలేం కదా. ఇంకా టైం కూడా మనకు ఉండదనమాట, అసలు అంత టైం ఉండదు కదా మార్నింగ్ టైంలో. ఏదో ఒకటి అలా తినేసి వెళ్ళేసేవాళ్ళనమాట. ఇంకా అలా ఉంటుంది పిల్లలతో. ఇంకా ఉప్మా వచ్చేసి చేయడానికి ఇంకా ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రవ్వ అయితే కొద్దిగా అలా వేయించుకుంటే మంచిగా ఉంటుందండి ఉప్మా అనేది. అందుకనేసి నేనైతే కొంచెం పెద్ద రవ్వ వస్తుంది కదా, ఆ రవ్వ అయితే బాగా ఇష్టపడతారు. కొంచెం సుజీ రవ్వ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కదండి, అదైతే వైట్ కలర్లో అదైతే ఇష్టపడాను అనమాట. మా ఇంట్లో ఎప్పుడు చేసినా సరే అస్సలు తినారండి అది. ఇదైతే కొంచెం మనకు గోల్డ్ కలర్లో ఉంటుంది కదా, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆ రవ్వతో చేస్తే కనుక కొంచెం అలా తింటారు, లేకపోతే ఇంకా అస్సలు సుజీ రవ్వతో చేసామనుకోండి అస్సలు తినారనమాట. ఇంకా కొద్దిగా అలా మనం మరీ ఎక్కువగా వేయించకుండా కొంచెం అలా గోరువెచ్చగా వేయించేసుకొని చేసేసుకుంటే ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఏంటంటే వాళ్ళకి నచ్చదు గదా! వాళ్ళకి నచ్చని రెసిపీస్ అంటే మనకు తినరనమాట. ఇంక అలా. ఇంకిక్కడ పోపు కూడా పెట్టేసుకొని, ఇంకిక్కడ రవ్వయితే వేయించేసేసుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి రైస్ కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా రవ్వయితే వేయించేసుకున్నా. ఇంకా రైస్‌లోకొచ్చేసి ఇంకా టమాటా కర్రీ అయితే చేసేస్తున్నాను. అందుకనేసి ఇంకా టమాటా కర్రీ చేసుకోవడానికి ఇంకా టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను. నాకేంటంటే ఈ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకొని చాలా చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుందండి. ఎందుకంటే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది మనకు వంటనేది. ఇంకా ఒక్కో దాని మీద ఒకటి చేసేసామంటే మనకు 1 అవర్‌లో అయ్యేది హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుందన్నట్టుంటుంది. అందుకనేసి ఇంకా టైం కూడా మనకు మంచిగా సేవ్ అవుతుంది కదండీ! మనకు మెయిన్ అంటే మార్నింగ్ టైమ్ అండి. అస్సలు చాలా హడావిడిగా ఉంటుంది కదా! ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు. అందుకనేసి నాకైతే చాలా చాలా ఇష్టమైంది. 4 బర్నర్ తీసుకోవడం వల్ల కొంచెం నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుందండి. గ్యాస్ స్టవ్ కూడా నాకు మంచిగా నచ్చిందనమాట. ఎందుకంటే ఇక 5 ఇయర్స్ వారంటీ కూడా ఉంది చూడండి గ్లాస్ పైన మనకు. ఈ 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అనేది నాకు చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఫైనల్‌గా ఇంకా తీసుకోవడం వల్ల నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపింది. వంట అంటే తొందరగా అయిపోతుంది కదండీ! అందుకనేసి. మనకు ఒక 5 మినిట్స్ కూడా ఇంపార్టెంటే కదండీ మార్నింగ్ టైంలో. అలా ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళే వరకు. ఇక్కడొచ్చేసి ఇంకా పోపయితే పెట్టేసుకొని, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం కదా! ఇంకా అవైతే వేయించేసుకుంటున్నానమాట. మంచిగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకుంటే మనకు టమాటా కర్రీ అనేది రైస్‌లోకి చాలా చాలా బావుంటుంది. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. ఇక్కడొచ్చేసి టమాటా కర్రీ అయితే చేసేసుకుంటే మనకు ఇంకా ఆల్రెడీ అక్కడ ఉప్మా కూడా పెట్టేసుకున్నాం కదా! కొంచెం ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. ఇంక పిల్లలు కూడా రెడీ అయితా ఉన్నారన్నమాట. ఇంకా పాపకు కూడా జడలు వేయాలి కదా! అందుకనేసి కొంచెం ఒక 10 మినిట్స్ అలా టైం అయితే తీసుకుంటుందండి. ఇంకా తనకైతే ఎగ్జామ్స్ టైంలో కదా! ఎలాగో ఇంకా ఏమనరులే ఇంకా ఆహ్, రిబ్బన్స్ అయితే వద్దు, రబ్బర్స్ అయితే వేస్తాను. రబ్బర్ బ్యాండ్స్ అంటే అస్సలు వినదండి. ఇంకా పిల్లలు కొంచెం వాళ్ళు చెప్పింది అస్సలు వినరు గదా! అలా ఉంటుంది. ఎలాగో ఎగ్జామ్స్ టైమ్ కదా! ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసారన్నా గూడా అస్సలు వినదనమాట. ఇంకా అలాగే వేసేసేయాలి. ఏంటంటే ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఆ 10 మినిట్స్ అనేది మనకు టైం అనేది ఎంత టైం మనకు ఇది అవుతుంది కదా! అందుకనేసి. ఇంకా 2 జడలు వేయాలంటే రిబ్బన్స్ వేయాలంటే కొంచెం టైమే పడుతుంది గదా! నాకేంటంటే కొంచెం అలా బాబుకైతే కొంచెం అలా ఏదైనా రివిజన్ చేపియొచ్చు అనేసి నాకు. కాకపోతే తప్పదనమాట. ఇంకా పాప అయితే వినట్లేదు. టీచర్స్ అయితే తిడతారు మమ్మీ అనేసి. ఇంకా తనకు జడలు కూడా వేసేసేయాలనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంట్లో వరుసు మాపు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటానండి. ఇంకా ఎలాగో శ్రీరామనవమి రోజు కూడా ఇంకా మార్నింగే చేసేసేయాలనుకున్నాను. కాకపోతే ఇంకా వీళ్ళకైతే ఎగ్జామ్స్ ఉంది, స్కూల్ ఉంది గదా! అందుకనేసి కుదరలేదనమాట. ఇంకా అవన్నీ చేసుకొని ఉన్నాననుకోండి అస్సలే ఇంకా వీళ్ళు టైం అయిపోతుంది కదా! అందుకనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా చేసేసుకుందాంలే ఇంకా వాళ్ళని పంపించేసేసి ఇంకా ఇక్కడ వంటైతే స్టార్ట్ చేసేసుకున్నాననమాట. ఇంక ఈ విధంగా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా వేయించేసేసుకోవాలి. ఎండలైతే చాలా చాలా ఉన్నాయండి. అస్సలు ఎండలంటే బయటకు వెళ్ళాలంటేనే అస్సలు భయంగా ఉంది. చాలా ఎండలున్నాయన్నమాట. ఇంకా ఒక 2 మంత్స్ అలానే ఉంటుంది కదండీ మనకు ఎండలంటే చాలా చాలా ఎండలు. ఇంకిక్కడొచ్చేసి ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గించేసుకున్న తర్వాత ఇంగిక్కడ టమాటాస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం గదా! ఇంకా వాటిని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ అయితే వేసేయాలండి. ఇది మంచిగా ఆయిల్‌లోనే మగ్గించేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ రైస్ కూడా ఉడుకుతుంది. ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఈ గ్లాస్ పైన ఏంటంటే హాట్‌గా ఉన్నప్పుడు మనము తడి క్లాత్‌తో గానీ, ఇంకా వాటర్ గానీ అలా వేయకూడదంటండి. ఏంటంటే గ్లాస్‌కు మనము అలా వేయడం వల్ల గ్లాస్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంట. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదండీ! దానిపైన మనం ఇలా అన్నీ అంటించేసింటాం కదా! బ గ్యాస్ స్టవ్ అనేది. ఈ విధంగా మొత్తం హీట్ వచ్చింటుంది కదా! గ్లాస్ మొత్తము. అప్పుడొచ్చేసి మనము చల్లనిది వేసామనుకోండి దానికి మొత్తం ఇదవుతుందంట. అలా అనేసి మనము తడి క్లాత్‌తో కాకుండా పొడి క్లాత్‌తో అలా వెంటనే తుడిచేసుకోవచ్చు. లేదంటే గనక స్టవ్ మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మనము నీట్‌గా వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుందంట. సో, నేను కూడా ఎక్కడో చూసానండి. అందుకనేసి ఇంకా తడి క్లాత్‌తో కాకుండా పొడి క్లాత్‌తో అలా తుడిచేసాననమాట. ఇంకిక్కడొచ్చేసి ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఇంక పిల్లలైతే తినరనేసి అలా కొద్దిగా నెయ్యి అయితే వేసేసి
ఇచ్చేసాననమాట. ఇంక అక్కడికి సతాయిస్తున్నారు. సగం సగం తిన్నారనమాట. ఇంక సగం వదిలేసేసారు. ఇంక వాళ్ళు తిన్న తర్వాత ఇంక ఇక్కడ పాపకు జడలైతే వేసేస్తున్నాను. సో, ఇంకా ఫైనల్‌గా వాళ్ళైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు వెళ్ళే వరకు అస్సలు ఇంకా టెన్షన్‌గా ఉంటుందనమాట. ఇంక ఎంత హడావిడిగా చేసినా సరేనండి, ఇంకా బస్సుకి వెళ్తారు కదా! అందుకనేసి కొద్దిగా లేట్ అయితే మళ్ళీ బస్ మిస్ అయితే కష్టమనేసి. సో, ఫైనల్‌గా వాళ్ళనైతే పంపించేసేసాను. ఇంకా ఇక్కడేంటంటే ఇంక పిల్లల్ని పంపించిన తర్వాత ఇంకిక్కడ మొత్తానికి వంటంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత గ్యాస్ అయితే అయిపోయిందనమాట. గ్యాస్ సిలిండరు ఖాళీ అయిపోయింది. నేను స్టాక్ అయితే ఉందనమాట. ఇంక అదైతే తీసేసేసి ఇంకా వేరొక సిలిండర్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడేంటంటే మనకు సిలిండర్ దొరకడమే చాలా కష్టమైంది కదండీ గ్యాస్‌తోను. సో, వెంటనే మనం బుక్ చేసేసుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏంటోనండి ఈ సమస్య. గ్యాస్ స్టవ్ మనకు సిలిండర్ లేకపోతే చాలా చాలా కష్టం కదండీ. విలేజెస్‌లో అయితే అస్సలు ఏం సమస్య ఉండదనమాట. చక్కగా కట్టెల పొయ్యి మీద చేసేసుకొని తినేసేయొచ్చు. మనకు సిటీస్‌లో ఏంటంటే చాలా కష్టం అనమాట. మనకు కొద్దిసేపు అలా సిలిండర్ లేకపోయినా కానీ చాలా చాలాగా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో, ఫైనల్‌గా ఇంక ఇక్కడ సిలిండర్ అయితే పెట్టేశానండి. సిలిండర్ మా ఆయన వచ్చేసారు. అంతలోపు నేనైతే తీస్తున్నాను. ఇంక మా ఆయన వచ్చేసారు. ఇంకా పెట్టిచ్చేసేసారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటా కూర కూడా రెడీ చేసేసాను. సో, నైట్ అయితే నేను పెరుగు తోడు పెట్టుకున్నాను కదండి. సో, మంచిగా పెరుగు అయితే తోడేసుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లోనే చేసుకుంటే మంచిగా ఉంటుంది. పాకెట్ పెరుగు కన్నా ఈ విధంగా మనం తోడు పెట్టేసుకుంటే మంచిగా వస్తుంది. అలాగే పాలు కాచిన తర్వాత ఆ పాల మీగడతోటి మంచిగా వెన్న అయితే చేసేసి నెయ్యి అయితే కాచేస్తానమాట. ఇందాక వేసాను కదా పిల్లలకు ఉప్మాలో, ఆ నెయ్యి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోనండి. చాలా చాలా బాగుంటుంది. ఎటువంటి కల్తీ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. సో, ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇల్లు మొత్తం అన్నీ ఊడ్చేసేసాను. గ్యాస్ మొత్తం ఇంకా నీట్‌గా వాష్ చేసేసుకొని ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మాప్ కూడా పెట్టేసుకున్నమాట. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే స్నానం చేసేసుకొని ఇంక ఇక్కడ పూజా సామాన్లు అయితే నీట్‌గా వాష్ చేస్తున్నాను అనమాట. ఈ వర్క్స్ అన్నీ అంటే చాలా లేట్ అయిపోతుందండి. అందుకనేసి నేను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే చేద్దాం అనుకున్నాను. ఏంటంటే పిల్లలకు స్కూల్ లేకపోతే గనక చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ ఉంది కదా! అందుకనేసి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇవన్నీ అంటే మనకు ఎంత లేదన్నా ఒక 1 అవర్ పడుతుంది కదండీ. అందుకనేసి ఇంకా చేయలేదనమాట. ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత చేసుకుంటే ఇల్లు కూడా మొత్తం అంతా నీట్‌గా ఉంటుందండి. ఇంకా మనం ఎంత చేసినా సరే లేచిన వెంటనే మళ్ళీ ఇంకా మనం వంట స్టార్ట్ చేసేస్తే మళ్ళీ అంతగా ఇంకొకసారి చేయక తప్పదు. అలా అనేసి ఇంక ఇక్కడ మొత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసేసుకుందాం అనేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మాప్ కూడా పెట్టేసుకొని స్నానం చేసేసి ఇంక ఇక్కడ దే దేవుడి సామాన్లన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసుకొని ఇంకా బొట్లయితే పెట్టేసుకోవాలన్నమాట. మార్నింగే చేయాలని చాలా అనుకున్నానండి. కాకపోతే ఇంకా స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకు కుదరలేదనమాట. ఇంకా పోనీలే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫాస్ట్‌గా చేసేసుకుందాం అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే నా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి పటాలు అన్నీ కూడా నీట్‌గా వాష్ చేసుకొని మొత్తానికి అన్ని బొట్లన్నీ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదంకి వచ్చేసి చేసేసుకుంటున్నానండి. ప్రసాదం కోసము ఇంకా రైస్ అయితే నానబెట్టేసానండి నైట్ అయితే నేను చిలిమిడి కోసము. పొడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా రైస్ అయితే నానబెట్టేసి చేసుకుందాం అనేసి నైట్ అయితే ఒక చిన్న గ్లాస్‌లో రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇంకా రైస్‌లోనే వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా కొంచెం ప్లేట్‌లో వేసేసి కొద్దిగా వాటర్ అంతా కూడా డ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఈ రైస్‌ని అనేది మిక్సీకి వేసేసుకొని మంచిగా వాటర్ అనేది వేయకుండా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని చలిమిడి అయితే చేసుకోవచ్చు. అందుకనేసి రైస్ అయితే నానబెట్టేసుకున్నాను. సో, ఇంక ఇక్కడ రైస్ అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా వీటిని బాగా మెత్తగా మిక్సీకి వేయాలి. ఏంటంటే మనం ఒకటేసారి అలా కంటిన్యూగా వేయకుండా గ్యాప్ ఇస్తూ అలా వేయాలన్నమాట. ఎందుకంటే రైస్ కదండీ మనకు నానబెట్టుకున్న రైస్ కదా! కొద్దిగా తడిగా ఉంటుంది కదా! మనకు తిరగదనమాట. అందుకనేసి కొద్దిగా అలా ఆపుతూ మనము గ్రైండ్ చేసేసుకుంటే మంచిగా వస్తుంది. ఇంక ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని మెత్తగా చేసుకోవాలండి. మనం మెత్తగా చేసుకుంటే జల్లించాల్సిన అవసరం లేదు. లేకపోతే కనుక కొద్దిగా అక్కడక్కడ పలగ్గా ఉంటే కనుక జల్లించేసుకోవచ్చు. ఇంక ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బెల్లం తురుము కూడా వేసేసుకోవాలన్నమాట. సో, బాగా మెత్తగా మిక్సీ పడితే కనుక మంచిగా వస్తుంది. సో, ఈ విధంగా ఇంకా మిక్సీ పట్టేసి ఇంకా ఒక బౌల్‌లో అయితే వేసేసుకోవాలి.
ఇంకా ఈ విధంగా బెల్లం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ అయితే వేయకూడదు. మనకు తడి బియ్య పిండి కదా! అందులోనే మనకు సరిపోతుందనమాట. మళ్ళీ వాటర్ వేసామనుకోండి మరీ మెత్తగా అవుతుంది. అందుకనేసి వాటర్ అనేది వేయకుండా మనము పొడి బియ్య పిండిలో అయితే వాటర్ వేసుకున్నా సరిపోతుంది. వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇదేంటంటే మనకు నానబెట్టుకున్న రైస్ కాబట్టి తడిగానే ఉంటుంది కాబట్టి వాటర్ అయితే అస్సలు వేయకూడదనమాట. ఇంక ఈ విధంగా చలిమిడి అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడొచ్చేసి పానకానికొచ్చేసి ఇంగిక్కడ కొంచెం 2 యాలకులు, కొంచెం శుంఠి అయితే తీసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి బెల్లం అయితే ముందుగానే నానబెట్టేసుకోనండి. అదంతా కూడా కరిగిపోతుందనేసి. ఇంకిప్పుడు దీన్నొచ్చేసి ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఇందులోనే ఏమైనా నలకలున్నా కూడా మనకు బెల్లంలో నుంచి సపరేట్ అవుతుందనమాట. అందుకనేసి ఈ విధంగా సపరేట్ చేసేసుకొని ఇంకా యాలకులు అలాగే కొంచెం శుంఠి అయితే దంచేసుకొని ఇందులో వేసేసుకుంటే మంచిగా వస్తుందనమాట. చాలా చాలా బావుంటుంది పానకం అనేది. స్మెల్ కూడా బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందనమాట. ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవడమే. ఇవన్నీ ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇక్కడొచ్చేసి పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో, ఈ విధంగా ఫైనల్‌గా పూజ అయితే చేసేస్తున్నాను. సో, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటనేది తప్పకుండా నాతైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే గనక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీకెలా అనిపించిందనేది తప్పకుండా నాతో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, కొంచెం సపోర్ట్ అయితే చేయండబ్బా! ఎందుకంటే కొంచెం మీరు సపోర్ట్ అయితే చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుందనమాట వీడియోస్ చేయడానికి. అందుకనేసి మీకెలా అనిపించిందనేది తప్పకుండా నాతో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, ఇంకా ఫైనల్‌గా అంతా రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నా. ఇప్పుడు హారతి కూడా ఇచ్చేసుకుంటున్నా అనమాట. సో, ఫైనల్‌గా ఇంకా 11 లోపు పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగే చేసుంటే బాగుండేది. ఇంకేంటంటే పిల్లలతో కుదరలేదనమాట. అందుకనేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫాస్ట్‌గా వర్క్స్ అన్నీ చేసేసుకొని మొత్తానికి ఫైనల్‌గా పూజ అయితే చేసేసాను. సో, ఇదండి వాటి వీడియో నచ్చితే